మాజీ సీఎం కేసీఆర్కి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకి ఎంతో మేలు చేసే విధంగా నాడు తీసుకొచ్చాం అని ఇప్పటికీ చెప్పుకునే వస్తున్నటువంటి ధరణి పోర్టల్ నేడు ఖచ్చితంగా రేపు రేవంత్ రెడ్డి దానికి ముగింపు పలికే స్వస్తి పలికే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. భూభారతి అనే ఒక సరికొత్త యాప్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మరొక క్రమంలో చూసుకుంటే కనుక రైతుల యొక్క భూముల విషయంలో ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో కూడినటువంటి వివరాలన్నీ కూడా ఈ భూభారతిలో ఉంటాయంటూ కూడా రేవంత్ సర్కార్ అయితే చెప్పుకొస్తోంది. మరొక వైపు సరికొత్త ఫీచర్స్తో ఈ యొక్క భూభారతి యాప్ అయితే ఇప్పుడు అందుబాటులో ఉండబోతోంది. గతంలో ధరణి పోర్టల్లో వచ్చినటువంటి లొసుగుల వల్ల కావచ్చు, లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, చాలామంది రైతాంగం ఇబ్బంది పడినటువంటి సందర్భం, దాని ఎఫెక్ట్ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చవిచూసినటువంటి సందర్భం. 2023 డిసెంబర్ నెలలో జరిగినటువంటి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో చూసాం. రైతాంగం మొత్తం అంతా కూడా వ్యతిరేకత కారణం అంటే ఇది కూడా ఒక కారణమని రాజకీయ విశ్లేషకులకు సైతం చెప్పినటువంటి పరిస్థితి. సో ధరణి పోర్టల్ వల్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఖచ్చితంగా రైతుల ఆగ్రహానికి గురయ్యారా అని అంటే కనుక ఎస్, ధరణి పోర్టల్ వల్లే. సో ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తే తీసేస్తామని ఎన్నికల హామీలు కావచ్చు, ఎన్నికల ప్రచారంలో కావచ్చు, నాడు మొత్తం ఏఐసీసీ పెద్దలతో పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న టైంలోనే చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. మేము భూభారతి తీసుకొస్తున్నాం, ఖచ్చితంగా ఈ ధరణి పోర్టల్ లేపేస్తున్నామని. ఇప్పుడు డిసెంబర్ 7 వస్తోంది. సుమారుగా 3 సంవత్సరాలు గడుస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్ ఇక్కడ ఏర్పడి కొలువుదేరి. సో 3 సంవత్సరాల తర్వాత ధరణి పోర్టల్ ఇప్పుడు జనవరి నుంచి అంటే సంక్రాంతి నుంచి ధరణి పోర్టల్ ఇక ఉండదు. ఆ ప్లేస్లో భూభారతి రాబోతోంది. సో ఆధార్ కార్డు తరహాలో మీకు భూధార్ అనే కార్డులు కూడా ప్రభుత్వం ఇచ్చేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంది. మరొక వైపు సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క డిసెంబర్ 17 ఈ యొక్క ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే ఈ యొక్క భూధార్ కార్డులు పంపిణీకి సిద్ధంగా ఉన్నామంటూ కూడా సాక్షాత్తు కొన్ని గంటల క్రితం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించినటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ అయితే చూద్దాం. ఎస్, మాజీ సీఎం కేసీఆర్కు రేవంత్ షాక్. సంక్రాంతి నాటికి పూర్తిగా ధరణి పోర్టల్ రద్దు. భూభారతితో ముందుకొస్తున్నటువంటి రేవంత్ సర్కార్ 2.5 కోట్ల సర్వే నెంబర్లకు భూధార్ కార్డులు. గత ప్రభుత్వ కబ్జాలన్నీ వెలుగుదీస్తామన్నటువంటి మంత్రి పొంగులేటి. సర్కార్ భూముల సాదా బైనామాలకు ఒప్పుకోం అని అంటున్నారు మంత్రి పొంగులేటి. రైతులు మేలు కోసమంటూ ధరణి పోర్టల్ తీసుకొచ్చినటువంటి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ధరణి ప్లేస్లో భూభారతిని తీసుకొస్తున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో భూ వివాదాలు తగ్గించి పారదర్శకత పెంచేందుకు భూభారతి విధానంలో కఠిన నిబంధనలు తీసుకొస్తోంది రేవంత్ సర్కార్. ధరణిలోని సీక్రెట్ లాకర్లను తెరిచి మరి సుమారుగా 9 లక్షల ఫిర్యాదులను పరిష్కరించామన్నారు సాక్షాత్తు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వెళ్లకుండా ఉండేలా భూభారతిని రూపొందించింది ప్రభుత్వం. భూధార్ కార్డులు సిద్ధంగా ఉన్నాయని, సర్పంచ్ ఎన్నికల తర్వాత గ్రామాల్లో పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. అలాగే 111 జీవో పరిధిలో కూడా చట్టబద్ధంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. అసలు ఏమన్నారు ఆయన మాటల్లో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ప్రజలకి ఎవరున్నాం, ఏదైతే అక్కడ ఉండే సర్వే నెంబర్లు పాతదంటే 1940లో 48లో సుమారు ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 40 లక్షల సర్వే నెంబర్లు ఉండే. అది ఈనాడు సుమారుగా 2,40,00,000 42 లక్షల సర్వే నెంబర్లుగా బై నెంబర్లతో అవతారం ఎత్తాయి. వీటితో అనేక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఈ కన్ఫ్యూజన్ ని ఫుల్ స్టాప్ పెట్టే దాంట్లో భాగంగా పైలట్ గా చేద్దామనుకున్న ఈ నక్షాల లేని 413 గ్రామాల్లో 5 గ్రామాలు ఏవైతే పైలట్ గా టేకప్ చేసి వీటిలో కొత్త సర్వే నెంబర్లు ఇవ్వటమే కాకుండా వారి భూమికి బౌండరీని ఫిక్స్ చేయటమే కాకుండా వారికి భూధార్ కార్డులను కూడా భూధారుని కూడా ఇస్తామని ఏదైతే భూభారత ఆప్షన్ లో పెట్టామో, చట్టం చేసుకున్నామో, ఆ భూభారతిలో చెప్పిన ప్రకారం దానికి సంబంధించిన ఈ 5 గ్రామాలకు సంబంధించిన భూధారు కార్డులు కూడా రెడీ అయ్యాయి.
స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికలైన మరుక్షణం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా వీటిని స్టార్ట్ చేస్తూ విడతల వారీగా మొదటి విడత ఈ 413 గ్రామాల్లో 5 గ్రామాలు చేస్తే 408 గ్రామాలు ఉన్నాయి నక్షాలు లేని. ఈ 408 గ్రామాల్లో అర్బన్ కి అంటే పట్టణ ప్రాంతంలో ఉండే రెవెన్యూ విలేజ్లు తీసేస్తే గ్రామీణ ప్రాంతంలో ఉండే రెవెన్యూ విలేజ్లు 373 ఉన్నాయి. ఈ 373కు సంబంధించింది ఫేజ్ 2లో టేకప్ చేసి వీటన్నిటికీ సర్వేతో పాటు వాటి బౌండరీస్తో పాటు వాటికి సంబంధించిన బై నెంబర్లతో పాటు భూదారు కార్డును కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతూ రాష్ట్రంలో భూ రికార్డుల నిర్వహణ మరింత పారదర్శకంగా పటిష్టంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి భూభారతి విధానంలో కఠినమైనటువంటి నియమ నిబంధనలను పొందుపరిచామని రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అలాగే ధరణి పోర్టల్లో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి, భూ వివాదాలు న్యాయస్థానాలకు వెళ్లకుండా నివారించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో కూడా సవివరంగా వెల్లడించినటువంటి పరిస్థితి. ఇదిలా ఉంటే ధరణి పోర్టల్లో గత ప్రభుత్వం దాచినటువంటి అనేక సీక్రెట్ లాకర్స్ను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెరిచి భూ రికార్డుల సమస్యలను వెలికితీసింది. ఇప్పటి వరకు వచ్చినటువంటి 9 లక్షల ఫిర్యాదులలో చాలా వరకు న్యాయపరమైనటువంటి అంశాలు ఉన్న వాటిని పరిష్కరించింది రేవంత్ సర్కార్. ఇకపై ఎలాంటి ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ అయినా కూడా భూభారతి ద్వారా మరింత సులభతరం కాబోతుందని మంత్రి పొంగులేటి అయితే అంటున్నారు. భూభారతిని రూపొందించడంలో తమ లక్ష్యం ప్రతి చిన్న విషయానికి భూ వివాదాలకు కోర్టులకు వెళ్లకుండా అడ్మినిస్ట్రేటివ్ స్థాయిలో పరిష్కారం కావడమే అంటూ కూడా స్పష్టం చేశారు. భూభారతి విధానంలో అత్యంత కీలకమైనటువంటి అంశం భూధార్ కార్డుల జారీ. భూమికి సంబంధించినటువంటి సమగ్ర వివరాలు కలిగినటువంటి ఈ కార్డులు లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. సమగ్ర సర్వే ద్వారా అన్ని భూములను అధికారిక రికార్డుల్లోకి ఎక్కించిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు పూర్తయిన వెంటనే గ్రామాల్లో భూధార్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎవరి పేరుపై భూమి రిజిస్టర్ అయి ఉంటుందో వారికి ఈ కార్డులను పంపిణీ చేసే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్లోని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరిరక్షణ కోసం ఉద్దేశించినటువంటి జీవో 111 చివరిగా ఖచ్చితంగా మరొక వైపు తన కుమారుడిపై వస్తున్నటువంటి ఆరోపణలు అవాస్తవమంటూ కొట్టిపారేశారు మంత్రి. నిజం నిలకడ మీద తెలుస్తుందంటూ కూడా మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు. భూ రికార్డుల విషయంలో పారదర్శకత కోసం ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందంటూ కూడా మంత్రి పొంగులేటి అంటున్నారు. తెలంగాణలోని ప్రతి భూమికి సంబంధించినటువంటి లెక్కలన్నీ పక్కాగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిందే ధరణి పోర్టల్. అయితే ఇది బాగుందని కొందరు, బాలేదని కొందరు ఆనాడే అన్నారు. ఆనాడు ప్రతిపక్ష కాంగ్రెస్ అయితే తాము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని చెప్పకనే చెప్పింది. ధరణి పోర్టల్ అంతా కూడా సమస్యల వలయం అంటూ కూడా గత ఎన్నికల ముందు ప్రధాన అస్త్రంగా వాడుకుంది. నిజంగా అది మామూలు సమస్య కాదు, రైతుల్ని నానా తిప్పలు పెడుతున్నటువంటి సమస్య. చాలా చోట్ల ఈ పోర్టల్లో భూముల వివరాలు పక్కాగా లేవు. కానీ అధికారులు రైతులకు లోన్లు ఇతరత్ర పథకాల లబ్ధిని ఇచ్చేటప్పుడు ఈ భూముల వివరాలని లెక్కల్లోకి తీసుకుంటున్నారు. అక్కడే సమస్య వచ్చి పడింది. తమ భూముల వివరాలని క్రమబద్ధీకరించుకునేందుకు రైతులు మాటిమాటికి కార్యాలయాల చుట్టూ తిరిగారు. అయినా పని జరగలేదు. సర్వర్ మొరాయిస్తుందనో ఇప్పుడు కుదరదనో ఏదో ఒక కారణం చెప్పి అధికారులు రైతుల్ని మళ్ళీ తిప్పుకున్నారు అనేటువంటి విమర్శలు వెలువలా వచ్చాయి. బహుశా ఆ వ్యతిరేకతే రైతుల్లో ఆగ్రహానికి మరో కారణంగా చెబుతూ ఉంటారు రాజకీయ విశ్లేషకులు. బీఆర్ఎస్ ఓటమికి ధరణి పోర్టల్ కూడా ఓ కారణం కాకపోదు అనేది వారి భావన. తొలుత ధరణి పోర్టల్లో మొత్తం 40కి పైగా సమస్యలు ఉన్నట్లుగా నిపుణులైతే అంటే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గుర్తించారు. వాటి పరిష్కారం దిశగా బలమైన అడుగులు వేశారు. కానీ వారి శ్రమ ఫలించలేదు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు 3 నెలల ముందు ధరణిలో వచ్చినటువంటి సమస్యలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. మొత్తానికి వచ్చినటువంటి ఫలితాలు తారుమారై నేడు బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాకే పరిమితం అయ్యిందంటే అందులో ధరణి పాత్ర బలంగా ఉందనేది చాలామంది చెబుతున్నటువంటి మాట. అయితే అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7 నాటికి 3 ఏళ్ళు కావస్తోంది. అయినా ధరణి పోర్టల్ ద్వారానే నేటికి సమస్యలు పరిష్కరిస్తూ ఇప్పుడు దానిని
వచ్చే సంక్రాంతిలోగా పూర్తిగా తీసేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది రేవంత్ సర్కార్. రేవంత్ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేకూరేలాగా ధరణి స్థానంలో తెస్తున్నటువంటి భూభారతి ఎలా పనిచేస్తుందో వేచి చూడాలి అంటున్నారు పొలిటికల్ పండిట్స్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.